అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి తడబడ్డారు. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బైడెన్పై ఇంటా బయట తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాటో దేశాల వార్షిక సదస్సు తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలిగితే కమలా హ్యారిస్ ట్రంప్ను ఓడించగలరని భావిస్తున్నారా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అధ్యక్షుడిగా పనిచేసే అర్హత ఉపాధ్యక్షుడు ట్రంప్నకు లేకుంటే ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాన్నే కాదన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు బదులు ట్రంప్ అని అన్నారు. మీడియా సమావేశానికి ముందు నాటో సభ్య దేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేసిన బైడెన్ ఆ సమయంలో జెలెన్స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. జెలెన్స్కీ మాత్రం నవ్వుతూ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సమావేశానంతరం వివిధ దేశాధినేతలు బైడెన్కు మద్దతుగా నిలిచారు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమే అని అన్నారు.